హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లోకంలో రెండే తెగలండి, కడగబడిన పాపులు, కడగబడని పాపులు. మీరు కడగబడిన పాపుల, కడగబడని పాపుల? దేంతో కడుక్కున్నారు? సర్ఫా? ఏంటండి క్లీనింగ్ రోషనా? దేంతో కడిగారు? యేసు రక్తము ప్రతి పాపమును నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఈ లిస్టులో ఉన్న ఏ పాపమైనా సరే, ఇంతకంటే ఘోరమైన నీచమైన పాపమైనా సరే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ అనుభవం మీకుందా? క్రీస్తు రక్తములో కడగబడ్డారా? అంటే మీ పాపములు ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని. నువ్వు నీ పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నీ తప్పును ఒప్పుకుంటే ఆయన దాన్ని వెంటనే కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వు కడగటం ఏంటంటే, నేను నిన్ను కడగకపోతే నీవు నాకు పాత్రుడను కాదు అంటే, అయితే నన్ను పూర్తిగా కడుగు అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉందా? స్నానం చేసిన వాడికి పాదాలు కడిగితే చాలు. అంటే ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, ఒకసారి మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపిని 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 అనాల్సిన అవసరం లేదు. ఒకసారి నీవు అడిగిన పాపాన్ని క్షమించాడు. ఇంకొకటి, యేసు ప్రభు చేసే గొప్ప సంగతి ఏంటంటే, పాపము చెయ్యకుండా మనకు శక్తినిస్తాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయనతో మనం ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించే అనుదిన సహవాసం చేసేవారు శుద్ధ హృదయాన్ని కాపాడుకోగలుగుతారు. కానీ మనం నడత, పాదాలు ఎందుకు కడుక్కోవాలంటే, ఇంతకుముందు పూర్వదినాల్లో గుమ్మల్లో నీళ్లు పాదాలు కడుక్కోకుండా లోపలికి వచ్చి రానిచ్చేవాళ్ళు కాదు. కరోనా వచ్చినప్పుడే కాదు, ఎప్పుడూ ఉండేది ఆ పద్ధతి. ఇప్పుడు అందరూ షూలు వేసుకొని, సాక్స్ వేసుకొని కొంత అవాయిడ్ చేసిన మూలాన, ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్ వచ్చిన మూలాన పూర్తిగా మానేశాం. కానీ పాదాలు నడతను చూపిస్తున్నాయి. అనుదినము మనం నడుస్తున్నప్పుడు, రక్షించబడ్డ తర్వాత కూడా ఈ లోకంలో నడుస్తున్నాం. ఈ లోకమంతా ఒక పెంట కుప్ప. పౌలన్నాడు, సమస్తము పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు నేను ముందుకు సాగుతున్నాను. మనకు తెలియకుండానే మనం ఒక సిగరెట్లు తాగే వాళ్ళ సెల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. ఆ స్మోకర్స్ మధ్యలో నువ్వు కూర్చుంటే ఆటోమేటిక్ ఏమైంది నీకు తెలియకుండా 2 పీల్పులు పీల్చేసుకున్నావు. నువ్వు కాల్చకపోయినా, నువ్వు పొగ కంపెనీలోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చావనుకో, నీ దగ్గర ఏం వాసన వస్తుంది? మన మెడ్రాసులో పాండ్స్ కంపెనీ ఉండేది, ఇప్పుడు ఉందనుకుంటా, నాకు తెలియదు. మేము అటు సిటీ బస్సులో అటు వెళ్తుంటే చాలు, ఇక్కడ పాండ్స్ కంపెనీ ఉందే అనేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మంచి స్మెల్ వస్తూనే ఉండేది అదంతా కూడా. మరి దేవుని సువాసన వచ్చేవారిగా మనం ఉన్నామా, దుర్వాసన వచ్చేవారిగా ఉన్నామా? లోకంలో ఈ లోకాధికారి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాడు. అందుకే యెషయా లాంటి ప్రవక్త దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కేకేశాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. బలిపీఠం మీద నుంచి అగ్ని దూత తీసుకొచ్చి అతని పెదవులకు తగిలిదిగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందని చెప్పాడు. చెడ్డ మాటలు వింటున్నోడికి నోట్లో నుంచి వస్తూనే ఉంటాయి ఆ బూతు మాటలు. చాలాసార్లు మీరు చూడండి, కొన్ని సినిమా పాటలు వింటున్నప్పుడు ఆ దారిలో వింటా వస్తారు, ఇంటికి వచ్చేటప్పటికి ఏంటి సినిమా పాట పాడుతున్నారు అంటారు మీ భార్య. నేను ఎప్పుడు పాడా? అది కాదు సినిమా. అవునా, ఎట్టొచ్చింది? తెలియకుండా ఏమైంది? అది వెళ్ళిపోయింది లోపలికి. అది కడగబడాలి లోక మాలిన్యం నుండి ఏ రోజుకు ఆ రోజు. అందుకే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థించేవాడు దానియేలు తన జీవితాన్ని నిర్మలంగా పెట్టుకోవడానికి.
ఎప్పటికప్పుడు మన తప్పులు ఒప్పుకుంటూ చిన్న చిన్న పాపాలను క్రీస్తు రక్తంలో కడగబడితే మీలో అనేకులు కొందరు అట్టివారు అయి ఉంటేది కానీ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. క్రీస్తు రక్తంలో కడగబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం. మట్టి నీళ్లతో కడిగితే పోద్ది, కానీ బంగారంలో ఉన్న మస్టు నీళ్లతో కడిగినా పోదు. దాన్ని శుద్ధి చేయాలి. ఏం చేయాలి? కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని పరిశుద్ధపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఉన్న మలినాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. అప్పుడు నీతిమంతులుగా ప్యూరిఫైడ్, టెస్టెడ్ అని వేస్తారు చూసారా. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అమ్మే ముందు వాటి మీద టెస్టెడ్ అంటే ఇట్ టుక్ ఆల్ ద టెస్ట్లన్నిటిలో పర్ఫెక్ట్ అయింది. అది నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రార్థన. మనుష్య కుమారుడికి పాపములకు క్షమించుటకు అధికారం ఉందన్న మాట విశ్వసిస్తున్నాము నాయన. మీ పాపములు కెంపవల ఎర్రని వైరను, అవి హిమము వలె తెల్లని ఒకనన్న మాట మా పట్ల నెరవేర్చినందుకు వందనములయ్యా. ఒప్పుకొనిన ప్రతి పాపము కడగబడినందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాపదోషము నుండి మేము విడిపించబడి నా యేసయ్య నా పాపములు క్షమించి ఉన్నాడని నీ పాదముల దగ్గర విడిచిపెట్టిన ప్రతి పాపము కొరకు మా శిక్షను నీవు ఆనాడే భరించి నీ నీతిని మాకిచ్చావు గనుక మా కొరకు నీతిగా మారి మమ్మను సజీవులుగా పరలోక వారసులుగా తీర్చిదిద్దుటకు ప్రాణమిచ్చిన యేసయ్యా నిన్నే ఆరాధిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు, పరిశుద్ధాత్మని నడిపింపులకు లోబడి జీవించుటకు, హృదయ శుద్ధిని కాపాడుకొనుటకు అనుదినము నీతో సహవాసం చేస్తూ ఈ లోక మాలిన్యము నుండి విడిపించబడుతూ శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై నీ రాకడ కొరకు ఎదురు చూచువారిగా మేము వచ్చినప్పుడు ఎంతబడే వధువు సంఘములో సభ్యులుగా నీలోగా నీ మరణిస్తే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ఈ లోకం విడిస్తే నీ రాజ్యంలో ఉంటామని విశ్వసించినట్లుగా మా హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యము జరిగించున్నాయన. మేము ఒప్పుకున్న పాపమేది మమ్మల్ని వెంటబడకుండా మరల దానికి తిరిగి వెళ్ళకుండా నాయన శుద్ధ హృదయాలు దయచే పరిశుద్ధపరచు. క్రీస్తు నామములో నిచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిధ్వని